అని ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ మొలతాడు కట్టుకుని బొందలగడ్డ పట్టుకుపోతావు నాకు అర్థం కాదు. మరి పుట్టుకోకరా నా పైసలు, నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవు ₹1 చెప్తున్నా నేను ఇవాళ కన్నావదనాన్ని పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ అది అసలే. ఏందే రూమ్ ఇంత చల్లగా ఉన్నది? ₹1000 డౌన్ పేమెంట్ ఇచ్చి ఏసీ కొనుకొచ్చిన. 3 నెలల తర్వాత ఈఎంఐ కట్టపోయింది అనుకో, ఉన్నదంతా ఊడవెక్కొని పోతాడు. తీసుకపోతే తీసుకపోని, 3 నెలల తర్వాత మనకి ఏసీ ఎందుకు? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు? దాసిగా నేను ప్రేమిస్తున్నాడు. వాడెవడు? ఇట్స్ మీ ఇడియట్. ఆడకూడా నేనే. బుజ్జి నీకోటి అడుగుతా చెప్తావా? అడుగు బావా చెప్తా. నువ్వు ఏ వారం పుట్టినావు బుజ్జి? నేను సోమవారం పుట్టినా. సరే గాని నువ్వే వారం పుట్టినావు? నేను ఆదివారం పుట్టినా. జూట మాటలు ఎందుకు ఆడుతున్నావు? నాతోటే మజాక్ ఆడతావా? ఆదివారం సెలవు కదా. ఏమండి, మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? కాకరకాయను ఫ్రై చేసిన, కాకరకాయను పులుసు పెట్టిన చేదు మాత్రం పోదు కదనే. పెళ్లి కూడా అంతే. ఏమే పక్కింటి ఆవిడికి తోడు కావాలంట, ఎల్లొస్తా మరి? ఎల్లొస్తా మరి? అప్పడాల కర్రీ ఇరుగుద్ది, తోడడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, కొండాపూరు. అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చేది రిచ్ ఎందుకు? ఏమండి, మా నాన్న 50,000 పెట్టి కొత్త ఫోన్ కొన్నాడండి. ఈ ఫోన్ 50,000 పెట్టుకున్నాడా? మీ నాన్నకి కొంచెమైనా తెలివి ఉందా? అది లేకనే కదా పెళ్ళప్పుడు మిమ్మల్ని 20 లక్షలు పెట్టి కొన్నాడు. అయిందా? బాగైందా? బా, అందరం పోతా ఉంటా కదా బా, నాదో చివరి కోరిక. ఏంటి? నీ నోటితో ఆ పక్షిని ప్రేమగా ప్రేమగా చెల్లిని పిలవ్వా. అంతగా చావాల్సి వస్తే నీ ముగుడికి చెల్లవను, తన బిడ్డకి తల్లవుతా. ఏంటి తల్ల? బా, అందరం పోతా ఉంటా కదా. చూడండి, అడ్రస్ దొరికింది కదా అని వచ్చేస్తారేమో. అంత సాహసం మాత్రం చేయకండి. సీతామహాలక్ష్మి గారు, మీకు ఇదే మాత్రం భావ్యం కాదండి. నేనేదో కష్టం. అదిగో మళ్ళీ మొదలు. చిటికేస్తే వాడు వెనకాల అమ్మాయిలు బోల్డ్ మంది ముద్దు పెట్టడానికి క్యూ కడతారు తెలుసా? అవునా? అయితే గిన్నెస్ బుక్ వాళ్ళని పిలుచుకోరా బాయ్. నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? గిన్నీస్ బుక్? చివరిదాకా నాతో ఉంటావా? నేను నమ్మచ్చా? ఎవరమ్మాయి? ఎవరమ్మాయి? చూసాను. చూసావా? చాలా అందంగా ఉంది. అందంగా ఉందా? అంటే నువ్వు చూడలేదా? నేను చూడలేదు. నీ మీద ఒట్టు. మళ్ళీ నెట్టేస్తున్నావు ఏంటి? ఆ అమ్మాయి నీకేమవుతుంది? ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకిష్టం. ఎప్పుడైనా అనిపించిందా ఎవరితోని సంబంధం లేకుండా ప్రపంచానికి దూరంగా, నేచర్ కి దగ్గరగా నీతో నువ్వు టైం స్పెండ్ చేయాలని? నువ్వు వదిలేస్తే నేను చచ్చిపోతాను అంటున్నావా? నువ్వు అబ్బాయివి, ఆక్సిజన్ కాదు. ఐడియా బాయ్ బెస్టీ, నువ్వు నాకు లేట్ రిప్లై చేస్తావు కావచ్చు, కానీ నువ్వు ఏ అమ్మాయితో పులిహోర కలపాలి అనుకున్నా ఫస్ట్ నేనే గుర్తొస్తా, అది గుర్తుపెట్టుకో. ఒకవేళ ప్రేమేమో చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా? పిచ్చిదానా. మరి పొద్దున 8:55కి చూసిన వాడిని గురించి రాత్రి 10:30కి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవడో పిచ్చివాడు రైల్లో వెళ్లాడుతూ సైట్ కొట్టాలని చూస్తున్నాడు. నన్నేం చేయమంటావు? అన్ని చెప్పేశావా? ఆ బస్సులో డ్రైవర్ లేడన్న విషయం, సుల్తాన్ బజార్ కలాడేసుకో చెప్పాను. ఆ టాయిలెట్ మ్యాటర్ మర్చిపోయాను. వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఓ ఏమి దాచుకోవా? పర్సనల్ ఏమీ లేదా? నన్నేం చేయమంటావు? మన ఇద్దరి మధ్య ఏముందని అడుగుతున్నారు. ఏముంది? ఏముంది మన ఇద్దరి మధ్యలో? ఏం లేదు. ఏం లేదని వెళ్ళి చెప్పు. వెళ్ళు. ఏంటి? సరిగా పెంచలేదు. నన్ను సరిగా పెంచలేదు. అమ్మయ్యా, నవ్వేసావా? ఏంది గోడ కొరిగి ఏం ఆలోచిస్తావు? ఈ గోడ నాకేదో చెప్పినట్టు అనిపిస్తాందే. అబ్బా, గోడ కూడా చెప్తాందా?
పిచ్చిగిట్ల లేస్తాంది ఆ గోడ ఏం చెప్తాంది? ఈ గోడ చెప్తాంది ఇతరుల భారాన్ని పంచుకో అని. ఈ గోడకున్న గడియారం చెప్తాంది సమయాన్ని గౌరవించు అని. ఈ గోడకున్న క్యాలెండర్ చెప్తాంది కాలంతో పాటు కదులు అని. గోడకున్న అద్దం చెప్పింది నిన్ను నువ్వు చూసుకో అని. గోడకున్న కిటికీ చెప్పింది మీ దృష్టి క్షేత్రాన్ని విస్తరించండి అని. మాగసరగంతి నీ జేబులున్న పర్సు కూడా నాకు ఒకటి చెప్పింది. అదేం చెప్పింది? బ్యాలెన్స్ ఆగక గోడ కొరగకు, తాగి తందనాలు ఆడకు, భవిష్యత్తు కోసం ఏదైనా కూడబెట్టు అని చెప్పింది. ఏమండి, అత్తగారు చనిపోయారు. ఏం మాట్లాడుతున్నావే? నిజమే చెప్తున్నానండి, అత్తగారు చనిపోయారు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావే? హలో నాన్న, ఏంటి నాన్న నీ కాళ్ళు? అమ్మ చనిపోయిందని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావా? అమ్మ బాగానే ఉంది. వస్తే పిచ్చిదానా, అమ్మ బానే ఉంది కదా, చనిపోయిందని చెప్తావేంటే? అబ్బా, అత్తగారు బయటన బాగానే ఉన్నారండి. ఫ్రీ ఫైర్ గేమ్ లో ఎనిమి హెడ్ షాట్ వేస్తే చనిపోయారు. అమ్మా కోడలి పిల్ల, ఇంట్లో ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా, మంచి అమ్మాయిని చూడమ్మా. పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా మామయ్య గారు? నా కొడుక్కి తల్లిగా కాదు, ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను. ఈ మధ్య నేను చూస్తున్నాను, నాకే నువ్వు పంచులేస్తున్నావు. నా పంచులు వేయక. మీ పంచులు నేను ఎందుకు వేస్తాను మామయ్య గారు? మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు. నీకు అసలు తలకాయ లేదు. ఎలా ఉంటది మామయ్య గారు? రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగురు ఒకటే ఉంచారు కదా. అమ్మ తల్లి, నీతో నేను పడలేను గాని ఒక పాన్ ఉంటే నా ముఖాన్ని కొట్టు. మీకు నాన్ స్టిక్ ప్యాన్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు. మరి కోడలు మామయ్యని కొడితే బాగోదు కదా. నేను అడిగింది స్టీల్ పాను, నాన్ స్టిక్ పాను కాదమ్మా, తినే పాను. కిల్లి కిల్లి కుల్లి కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపలో మీ కిల్లి ఒకటి. అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు. మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామయ్య గారు?